441. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే మనం వీటిని డివిజన్ మెథడ్లో చేయాలన్నమాట. ఓకే, 441, 3 ones are 3 and 14, remaining 1 and 4, 14, 3 4s are 12 and 21, remaining 21, 3 7s are 21. Next here also 3 4s are 12, 3 9s are 27, 7 7s are 41, 7 1s are 7. Now we have to multiply these numbers 3 and 3 and 7 and 7. Okay, we have write like this also, 3 into 7 whole square. Okay, root 441 is equal to 3 into 7 square, means 3 7s are 21 square. So మనం ఇక్కడ రూట్ ఉన్నప్పుడు స్క్వేర్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ రూట్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి మిగిలిన నంబరే ఆన్సర్గా మనం తీసుకుంటాం. ఓకే, అంటే రూట్ 441ది ఏంటి అని అంటే స్క్వేర్ రూట్ అనమాట. ఓకే, రూట్ 441ది స్క్వేర్ రూట్ వచ్చేసి 21. నెక్స్ట్ 784, ఇది సేమ్ రూట్ 784ది ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ కనుక్కుందాం. రూట్ 784ని మనం ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు డివిజన్ మెథడ్లో ఈ నెంబర్స్తో వస్తుందన్నమాట. ఓకే, వీటన్నిటిని మనం మళ్ళీ రిపీటెడ్గా మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 into 2 అంటే 2 స్క్వేర్, 2 into 2 2 స్క్వేర్, ఇక్కడ 7 into 7 7 స్క్వేర్. ఓకే, రూట్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. ఈ రూట్ మళ్ళీ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయినప్పుడు మనకు వచ్చే నెంబర్స్ ఏముంటాయంటే 2 into 2 into 7 అంటే రూట్ 784ది 28 అనమాట ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 4096. ఇన్ ద సేమ్ మెథడ్ వీ హ్యావ్ టు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ విత్ 2. నేను ఇక్కడ 2తోనే చేశాను, బట్ మీరు ఇక్కడ 4 కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ అన్నీ ఒకేలా ఉంటే ఈజీ అవుతుంది మనకి ఇక్కడ చేసుకోవడానికని నేను 2ని ఇక్కడ విత్ 2 ఓన్లీ ఐ హ్యావ్ డివైడెడ్. ఓకే, రూట్ 4096 వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయో ఒక్కొక్క 2కి మనం స్క్వేర్ పెట్టుకుందాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 అంటే 6 2s 6 స్క్వేర్స్, 1 2 3 4 5 6, 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్ రూట్ మళ్ళీ ఈ స్క్వేర్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్ని 6 2s వస్తాయి. 6 2స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకు 64 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. 4th one 7056. 7056ని 2 2 2 2 and 3 3 7 7. With these numbers we have to divide or prime factorization. Okay, 2 square 2 square 3 square 7 square. ఓకే, మనం ఇలా స్క్వేర్స్ని క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ 2 into 2 into 3 into 7 వస్తుంది. సో రూట్ 7056 is equal to 2 2s are 4, 7 3s are 21, 21 4s are 84 is the answer. Second question, find the smallest number by which 3645 must be multiplied to get a perfect square. అంటే 3645కి మనం ఏ స్మాలెస్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. దీన్ని మనం ఎట్లాగో చూద్దాము. దీన్ని మనము మల్టిప్లై చేసినప్పుడు 3 into 3 into 3 into 3 into 3 into 3 into 5 వస్తుందన్నమాట. మీరు మళ్ళీ కావాలంటే ఇవన్నిటిని మల్టిప్లై చేసినప్పుడు సేమ్ ఈ నెంబర్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే 2 3s 3 స్క్వేర్, ఈ 2 3s 3 స్క్వేర్, ఈ 2 3s 3 స్క్వేర్ ఇంటూ 5 ఒకటి మనకు అలోన్గా మిగిలిపోయింది అనమాట. అయితే టు మేక్ 3645 పర్ఫెక్ట్ స్క్వేర్ వి మల్టిప్లై విత్ 5 అనమాట. అంటే ఇవేవైతే 3 ఈ 2 మనం గ్రూప్స్గా డివైడ్ చేసాము, 3ని 3 times 3 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్, అలాగే 5 into 5 మనం చేసినప్పుడు 135. అంటే ఈ 3 స్క్వేర్ని 3 3 3 3 3 3 ఇలా రాసుకోవాలి. ఇంకా 5ని మనం ఈ 5తోని
ఇంకొకసారి మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 5 ఒకసారి వేసుకొని ఇవి మళ్ళీ హోల్ స్క్వేర్ పెట్టేసుకుంటే ఇవన్నిటిని మల్టిప్లై చేసినప్పుడు మనకు 135 వస్తుంది అనమాట. అంటే దీన్ని 3645ని మనం 5తో మల్టిప్లై చేసినప్పుడు మనకు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్ 2400 ఈస్ టు బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఆల్సో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది రిజల్టింగ్ నంబర్. ఓకే, దీంట్లో ఈ క్వశ్చన్ ఏంటి అంటే 2400కి మనము ఏ స్మాలెస్ట్ నంబర్ తోటి మల్టిప్లై చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ దాని స్క్వేర్ రూట్ కూడా మనకి కనుక్కే. థర్డ్ వన్ 2400ని మనము 100 into 4 అంటే 400 into 6 4 6 24 ప్లస్ 100 2400 ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, 24 ఓకే 100 అంటే 10 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, మళ్ళీ ఈ 6ని 2 into 3 2 3 6. అయితే మనకి ఇక్కడ 2 స్క్వేర్ రాసుకోవడానికి ఇక్కడ 3 ఉంది కాబట్టి మనం 6నే మళ్ళీ యాక్టీవ్గా రాసుకోవచ్చు. ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 6 టు గెట్ ఏ స్క్వేర్ రూట్. అంటే మనం 6 తోటి ఈ వీటిని మళ్ళీ మల్టిప్లై చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ ఏది అని అంటే మనకి 6తోని మల్టిప్లై చేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, 10 స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ వచ్చేసి 14,400 మనకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఎంత మరిదింది అని అంటే 10 into 2 into 6 అంటే 120. ఇది ఫస్ట్ ఆన్సర్, ఇది సెకండ్ ఆన్సర్. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్ 7776 ఈస్ టు బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇందాక మనం మల్టిప్లికేషన్ చేసినాం కదా పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి, ఇప్పుడు డివైడ్ చేయడానికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 7776ని మనము 81 into 96 లాగా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, 81 into 96 96 అంటే 16 6 96, 81 అంటే 9 9 9 81, 4 4 16. అయితే 6 ఒకటి మనకు అలోన్గా ఇక్కడ మిగిలిపోవడం జరిగింది. అంటే మనం 6 తోటి డివైడ్ చేయడం వల్ల మనకు ఈ నంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ను మనం రాసుకోవచ్చు. అంటే ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే మనము 6 తోటి డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ డివైడింగ్ 6 టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 1521 trees are planted in a garden in such a way that there are as many trees in each row as there are rows in the garden. Find the number of rows and number of trees in each row. అంటే ఈచ్ రోలో మనకి ఎన్ని ట్రీస్ ఉన్నాయి, మళ్ళీ ఎన్ని రోస్ ఉన్నాయి అనేసి మనం కనుక్కోవాలి. అయితే టోటల్ ట్రీస్ ఎన్ని ప్లాంట్ అయినాయి అని అంటే 1521 అనమాట. అయితే దీన్ని బట్టి మనము ఎలా రోస్ని కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో లెట్ ద నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో ఎక్స్. అంటే మనకి ఎన్ని ట్రీస్ ఉన్నాయి ఒక రోలో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోవాలి. లెట్ ద నంబర్ ఆఫ్ రోస్ ఎక్స్. రోస్ కూడా మనకు తెలియదు కాబట్టి దాన్ని కూడా మనం ఎక్స్గా అనుకోవాలి. టోటల్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్. అంటే ఈ ఎక్స్ కలిపినప్పుడు ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా, అది ఎక్స్ స్క్వేర్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్, మనం నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్నో మనకి ఇచ్చారు 1521. అయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1521. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్, మనం ఇక్కడ స్క్వేర్ తీసేయడం వల్ల ఇక్కడ మనకి ఈ 1521కి రూట్ యాడ్ చేయడం జరుగుతుంది. రూట్ 1521. అయితే రూట్ 1521ని మనం 39 into 39గా రాసుకోవచ్చు. 39 39 1521. అప్పుడు మనం రూట్ క్యాన్సిల్ చేసుకొని 39 నంబర్ని తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ రోస్ 39, హెన్స్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో ఆల్సో 39. ఒక్క రో ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 39, మళ్ళీ ఎన్ని రోస్ ఉన్నాయి అంటే 39 into 39 అనమాట. 39 రోస్లో మళ్ళీ ఒక్కొక్క రోజులో ఎన్ని 39 ట్రీస్ ఉంటాయన్నమాట. A school collected rupees 2601 as fees from its students. If fee paid by each student and number students in the school were equal, how many students were there in the school? అయితే ఫీ అనేది అందరూ పే చేయడం జరుగుతుంది. ఎంత స్కూల్ కలెక్ట్ చేసిన ఫీజు అని అంటే 2601.
అయితే మనము ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో ఉన్నారు అనేది మనం కనుక్కోవాలన్నమాట. సో లెట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఎక్స్, వీ డోంట్ నో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్. అకార్డింగ్ టు ది ప్రాబ్లమ్ దే ఈచ్ హ్యాడ్ పేడ్ రూపీస్ ఎక్స్. అయితే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పే చేసిన అమౌంట్ 2601. అయితే ఈచ్ ఎంత ఇచ్చారు అనేది మనకు తెలీదు కాబట్టి దాన్ని కూడా మనం ఎక్స్ అనుకోవాలి. దెన్ టోటల్ ఫీ పేడ్ బై ద స్టూడెంట్స్ ఇస్ రూపీస్ ఎక్స్ స్క్వేర్. అయితే టోటల్ ఫీజు ఎంత ఇచ్చిర్రు, పర్ హెడ్ ఎంత ఇచ్చిర్రు, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాటి రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకు టోటల్ ఫీజు అనేది వస్తుంది. అందుకే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2601. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 51 అవుతుంది. ఎట్లా అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2601. దీనికి మనం రూట్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ క్యాన్సిల్ చేసినప్పుడు 51 ఇంటూ 51 2601. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ బి 51. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 51. సో ఇలా మనం కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. 7th ప్రాబ్లము, ది ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1296 if one number is 16 times the other, find the 2 numbers. అయితే 2 numbers ప్రొడక్ట్ వచ్చేసి 1296, 1 number is 16 times to other, అంటే ఒక నంబర్కి 16 times ఉందన్నమాట ఇంకొక నంబర్. అప్పుడు మనము ఈ 2 numbers ఏందో ఇప్పుడు కనుక్కుందాం. లెట్ ద ఫస్ట్ నంబర్ బి ఎక్స్ అండ్ అదర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 16x, ఎందుకంటే 16 times కాబట్టి. సో ఎక్స్ ఇంటూ 16x ఈజ్ ఈక్వల్ టు 1296, ఇది మనకి ఇవ్వడం జరిగింది. 16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1296, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81, అంటే దీన్ని మనం డివైడ్ చేయడం వల్ల 81 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. 16x ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఎక్స్ అనమాట, ఒక నంబర్ 9, నెక్స్ట్ 16 times ఇంకొక ఎక్స్ కాబట్టి 16x ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 9 144. సో ద 2 numbers are 9 and 16. 7,921 soldiers sat in an auditorium in such a way that there are as many soldiers in a row as there are rows in the auditorium. How many rows are there in the auditorium? అయితే ఎన్ని రోస్ ఉన్నాయి, ఒక్కొక్క రోజులో ఎంతమంది కూర్చున్నారు, టోటల్ వచ్చేసి సోల్జర్స్ 7,921 అన్నమాట. లెట్ దేర్ ఆర్ ఎక్స్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ఆడిటోరియం. అయితే ఎన్ని రోస్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాము. దెన్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ ఏ రో బి ఆల్సో ఎక్స్. నెంబర్ ఆఫ్ రోస్ కూడా ఎక్స్, మళ్ళీ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి ఎక్స్. సో టోటల్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ ద ఆడిటోరియం బి ఎక్స్ స్క్వేర్, అంటే రోస్ ఎక్స్, మళ్ళీ మనము సోల్జర్స్ని కూడా ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దెన్ బై ద ప్రాబ్లమ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7,921. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 89. సో దెర్ ఆర్ 89 రోస్ ఇన్ ది ఆడిటోరియం. అయితే టోటల్ నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 89 ఉంటుంది. ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 5,184 meter square. Find the area of a rectangle field whose perimeter is equal to the perimeter of the square field and whose length is twice of its breadth. అయితే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇంకా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి ఈక్వల్గా ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ కనుక్కొని మళ్ళీ దాంట్లో ఏది లెంత్ అనేది ట్వైస్ ఉంటుందో బ్రెడ్త్కి కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5,184 meter square. సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్, దీన్ని మనం రూట్ చేసినప్పుడు 72 వస్తుంది అనమాట. అంటే ఒక సైడ్ ఆఫ్ స్క్వేర్ మనకు వచ్చింది. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. ఇది ఫార్ములా తెలుసు కదా, ది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇట్స్ సైడ్. ఓకే, 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 72. 4 ఇంటూ 72 288 meters. బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఎక్స్ అనుకున్నాము, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి 2x. ఓకే, 2x meters. నౌ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ మన క్వశ్చన్లో ఇచ్చారు కదా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు
పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని. ఓకే, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి మనకు 288 మీటర్స్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 288 మీటర్స్. ఓకే, 2 ఇంటూ ఎల్ వచ్చేసి మనకు 2x అండ్ బి వచ్చేసి ఎక్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x ప్లస్ ఎక్స్, సో 3x ఇంటూ 2 6x. 6x ఈజ్ ఈక్వల్ టు 288. x ఈజ్ ఈక్వల్ టు 288/6. సో x ఈజ్ ఈక్వల్ టు 48 మీటర్స్ అనమాట. లెంత్ వచ్చేసి దీనికి డబుల్ 2 కదా, 2 ఇంటూ 48 అంటే 96 మీటర్స్. బ్రెడ్త్ వచ్చేసి 48 మీటర్స్. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇప్పుడు మనం లాస్ట్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కూడా కనుక్కోవాలి కదా. ఎల్ ఇంటూ బి దీని ఫార్ములా. లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 96 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 48 మీటర్స్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4608 మీటర్స్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 4608 అండ్ లెంత్ ఇంకా బ్రెడ్త్. సో దిస్ ఈస్ exercise 6.2. Thank you for watching my video.